సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్టలో పర్యటించారు. యాదగిరిగుట్టలో బంగారు గోపురాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఉదయం 11:36 మూల నక్షత్రయుక్త వృషభ లగ్న పుష్కరాంశ సుముహూర్తాన సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం చేశారు. దేశంలోనే అత్యంత ఎత్తైన స్వర్ణ విమాన గోపురంగా రికార్డులకెక్కింది. అంతకుముందు యాదాద్రి ఉత్తర రాజగోపురం నుండి ప్రధాన ఆలయంలోకి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ప్రవేశించారు. వారికి ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తర్వాత స్వర్ణ దివ్య విమాన గోపురం వద్దకు సీఎం చేరుకున్నారు. స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. 50.5 అడుగుల ఎత్తుతో పంచతల స్వర్ణ శోభిత రాజగోపురాన్ని ఏర్పాటు చేశారు. బంగారు తాపడంతో తయారు చేసిన శ్రీ నృసింహ అవతారాలు, కేశవ నారాయణమూర్తులు, గరుడమూర్తులు, ఇతర దేవతామూర్తుల విగ్రహాలకు మహాకుంభాభిషేక సంప్రోక్షణ పూజలు చేశారు. రామానుజాచార్య స్వామీజీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని ఆవిష్కరించి స్వామివారికి అంకితమిచ్చారు. మహాసంప్రోక్షణకు 40 జీవనదుల జలాలతో అభిషేకించి సంప్రోక్షణ చేసి స్వర్ణ విమాన గోపుర ఆవిష్కరణ క్రతువును వైదిక బృందం శాస్త్రయుక్తంగా నిర్వహించింది. స్వర్ణ విమాన గోపుర ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు వెంట స్థానిక ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యలు కూడా పాల్గొన్నారు. ఇక స్వర్ణ విమాన గోపురం ఎత్తు 50.5 అడుగులు, వైశాల్యం 10,759 చదరపు అడుగులు, 68 కిలోల బంగారంతో విమాన గోపురాన్ని స్వర్ణ రేకులతో 3.80 కోట్లతో స్వర్ణ తాపడం చేశారు. తాపడం అమర్చే పనులకు మొత్తం 68 కిలోల బంగారం, గోల్డ్ ప్లేటింగ్ తయారీ, అమరిక పనులకు దాదాపు 8 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ బంగారు తాపడం పనులను డిసెంబర్ 1వ తేదీ 2024న ప్రారంభించారు. ఫిబ్రవరి 18, 2025న తాపడం కవచాల బిగింపు పనులు పూర్తయ్యాయి.